సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే బ్రాండెడ్ వాచ్ల వ్యాపార రంగంలో దిగ్గజం కమల్ వాచ్కో ఆసిల్మెట్ట బ్రాంచ్ పునఃప్రారంభం ఘనంగా జరిగింది. లియా మిస్ దివా యూనివర్సల్ శ్వేతా సర్దా మరియు కమల్ వాచ్కో మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు బ్రాండ్ల వాచ్లతో మోడల్స్ ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్వేతా సర్దా మాట్లాడుతూ కమల్ వాచెస్ చాలా ప్రత్యేకమన్నారు. వాచ్ల అమ్మకంలో మంచి సర్వీస్ ఇస్తూ నమ్మకాన్ని పొందుతూ కమల్ వాచ్కో ఒక బ్రాండ్ మార్క్ వేసుకుంది. ఒక్కసారి విజిట్ చేస్తే వేరే ప్లేస్ కి వెళ్ళడానికి ఇష్టపడరు. లేటెస్ట్ మోడల్ వాచెస్ మంచి ప్రైజెస్ కి అందుబాటులో ఉండడం గొప్ప విశేషమన్నారు. కమల్ వాచ్కో ఎండి వేణుగోపాల్ 2009లో మొదటి బ్రాంచ్ విశాఖలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రలో ఇలా టాప్ ఏరియాస్ లో 52 బ్రాంచ్లతో ఒక బ్రాండ్ గా మారడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యనే షోరూమ్ ను రెనోవేట్ చేశాం. అత్యాధునిక హంగులతో కస్టమర్ల కోసం తిరిగి అందుబాటులో తీసుకొచ్చాం. మా షోరూమ్ లో 45 నుంచి 50 రకాల కంపెనీల వాచ్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కోరుకునే విధంగా మోడల్స్ తయారు చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. Representing Kamal Watch Company, we have 52 branches across Telangana, Andhra Pradesh, Orissa, Maharashtra and in Madhya Pradesh. Vizag was our first store out of Hyderabad in 2009. We opened the store 10 January 2009 and we have seen rapid progress in Vizag. After that we opened Vijayawada, Kakinada, Guntur, Rajahmundry, Kurnool and we are expanding other cities in Andhra Pradesh also. Thank you ma'am for coming for us. We totally renovated the showroom with good brands. As per the taste of customer is changing, we change ourselves. So customer can get from smartwatch, from fashion, from children, from marriage collection, from youth collection, all kind of watches. We got around 45-50 brands ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ఎవరి కోసం ఏ వాచ్ కావాలి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్లస్ మన దగ్గర వాచ్ సర్వీస్ లేకుంటే కూడా అవి అరేంజ్ చేసి కంపెనీ నుంచి స్పేర్ పార్ట్ అరేంజ్ చేసి కూడా మనం సర్వీస్ తయారు చేస్తాం కస్టమర్స్కి. Thank you everyone for coming and joining us here. Thanks Vizag team. We don't speak that well Telugu also. భాస్కర్ భీమసేన అమర్నగర్ పూలే అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతులకు, మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అమర్నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవి, సిద్ధార్థ, జీవీఎంసీ వెటర్నరీ డాక్టర్ ఎన్ కిషోర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ ఎస్వి రమణ పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనుషుల సేవా దృక్పథం పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. భారత మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు, ఉద్యమకారుడు బుద్ధుడు దగ్గర
నుంచి అంబేద్కర్ వరకు ప్రజలు ప్రథమంగా కావాల్సింది మానవత్వం, సోదరభావం కలిగి ఉండాలన్నారు. అయితే ఇవన్నీ ప్రజల్లో సేవాభావంతోనే కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ నగర్ గౌరవ అధ్యక్షులు ఎన్ రామాంజనేయులు, సభ్యులు లింగంరావు, జి శంకర్రావు, వి వరలక్ష్మి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భావజాలంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లేకపోతే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, నేను చేసిన మానవీయ పోరాటం ఫలితంగా మీరు బెనిఫిట్ పొందారు. ఆ బెనిఫిట్లో ఇంకా కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజలు ఇంకా అట్టడుగున ఉన్నారు. వాళ్ళ వంక కూడా చూడండి. నేను విదేశాల్లో చదువుకున్న నా మనసంతా ఇక్కడ అస్పృశ్యతను ఎదుర్కొన్న నా జాతి ప్రజల పట్ల ఉంది. అలాగే మీరు కూడా కొద్ది గొప్ప ఈ రిజర్వేషన్లో లేకపోతే ఇంకొక దానివల్ల ప్రయోజనం పొందినప్పుడు ఇంకా ఏ అవసరాలు లేకుండా ఉన్న వాళ్ళ ప్రజల కోసం మీరు ఆలోచించండి అని కూడా తన అనుయులకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి 1%, 2% అందరూ కూడా అదే స్థాయిలో పనిచేసి ఉంటే ఇంకా మంచి ఎక్కువ ఫలితాలు వస్తాయి. 1%, 2%లో ఉన్నటువంటి ప్రజలు అది కృతజ్ఞతగా బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ మాటని ఆదర్శంగా తీసుకొని వారి పుట్టినరోజు సమయమో లేకపోతే పెళ్లి రోజు సమయం లేకపోతే ఇంకొక మంచి రోజున తీసుకొని కింద ఉన్నటువంటి ప్రజలకు ఏదో సర్వీస్ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు. అందులోనే డాక్టర్ కిషోర్ గారు జీబీఎంసీలో వెటనరీ ఏఎంఓగా పనిచేస్తున్నారు. అలాగే అన్న వెంకటరమణ అన్న పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. అలాగే అందరూ ఈరోజు అమర్నగర్లో ఈ చలికాలంలో ఇంకా ఈరోజు దుప్పట్లు పంచుదామంటే ఇంకా దుప్పట్ల కోసం వచ్చేటువంటి ప్రజలు ఇంకా ఉండే పరిస్థితి ఉంది. ఇంకా 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో కూడా అయినప్పటికీ బాధ్యతాయుతంగా ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది రోజుకి మార్పు తీసుకొచ్చే దిశగా అందరి యొక్క సహకారంతో భీమ్సాని ఈరోజు 100 మందికి ఇక్కడ డాక్టర్ కిషోర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు డిసెంబర్ 15వ తారీఖున తీసుకొని ఇక్కడ 100 మందికి దుప్పట్లు పంచడం జరిగింది. సహకరించిన మీ అందరికీ జై భీములు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ భీమసేన అధినేత అయినటువంటి రవి సిద్ధార్థ గారి ప్రోత్సాహంతో మరి దళిత వార్డుల్లో ఇంకా పూర్తి స్థాయిలో మరి వెలుగులు నింపాలి అంటే చదివే ఒక మార్గం ఏం చేతనంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భార్య అని పిల్లలు అందరూ చనిపోతున్నా కూడా మరి విదేశాల్లో ఉండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రన్ చేశారు. మరి దాని ప్రతిఫలాలు పూర్తి స్థాయిలో దళిత వాళ్ళకు పూర్తి స్థాయిలో వెళ్తలేదు. కేవలం ఈ అన్నిటికి ఒకటే మార్గం ఏంటంటే చదువే మనకు మార్గం. ఎందుకంటే ఈ దళితుల్లో ఎక్కువగా ఆస్తిపాస్తులు ఉండవు. చదువుకున్నట్లయితే ఒక ఉద్యోగం వస్తుంది, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని చెప్పి ప్రసాద్ దేశం నిర్దేశించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన భీమసేన ఈ వైజాగ్ సిటీయే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా మరి వారు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి మరి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. పెద్దలు ఇంకా చాలామంది వచ్చారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పురోగతిని సూచిస్తూ యూబీఈ ఎండోస్కోప్ స్పైన్ సర్జరీ, మినిమల్లీ ఇన్వెస్ స్పైన్ సర్జరీ విశాఖపట్నంలో అపోలో ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు ఎంఎస్ ఆర్థో డాక్టర్ ఏ సతీష్ తెలిపారు. 6వ హెల్త్ సిటీలో అపోలో ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అత్యాధునిక విధానం వెన్నెముక సంరక్షణలో కొత్త శకానికి దారితీస్తుందన్నారు. యూఎస్సీ ఎండోస్కోప్ వెన్నెముక శస్త్రచికిత్స వేగవంతమైన రికవరీ సమయం, కనిష్ట మచ్చలు, కండరాల నష్టం లేకపోవడం, అతి తక్కువ రక్త నష్టం, కుట్టులేని పద్ధతులు, కనిష్ట ఎముక తొలగింపు, తగ్గిన నొప్పి, తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండడం వంటి అనేక ప్రయోజనాలు అపోలో ఆసుపత్రి అందిస్తుందన్నారు. ఈ సంచలనాత్మక విధానం రోగులకు వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణకు అందించడంలో సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను తమ నిబద్ధతను తెలియజేస్తారని తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోల ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి, ఒక 3 నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది. బట్ ఇప్పుడు మీరు చూసిన వీడియోస్లో వాళ్ళు ముందు నడవలేని స్థితిలో నుంచి నెక్స్ట్ నడుస్తున్న స్థితి ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే, ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు, స్టిచెస్ ఉండవు, అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు, బోన్ కట్ చేయటం ఉండదు. డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో, ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ప్రాబ్లం, లేకపోతే వేరే ఏదైతే కాజ్ చేస్తుందో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం కెమెరాతో డైరెక్ట్గా ఆ భాగంలోకి చిన్న రంధ్రం ద్వారా కీహోల్ అనే అంత రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి స్పైన్లో నుంచి అది తొలగించడం జరుగుతుంది. ఇది జరగటం వల్ల పేషెంట్కి ఏది విధమైన కోతలు కానీ కుట్లు కానీ లేకపోతే రెస్ట్ కానీ అవసరం ఉండదు. నెక్స్ట్ డే నుంచే పేషెంట్ మరలా నార్మల్గా నడిచే అవకాశం ఉంటుంది. అండ్ పనుల్లో కూడా చాలా తక్కువగా సమయంలోనే వెళ్ళిపోవటం జరుగుతుంది పనికి.
అండ్ హాస్పిటల్ స్టే ఇదివరకు 10 రోజులు లేకపోతే 7 రోజులు అలా హాస్పిటల్లో ఉండిపోవటం, తర్వాత ఫిజియోథెరపీలకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు పేషెంట్ని వాళ్ళు సర్జరీ చేస్తే రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు, అంటే 1 డే హార్డ్లీ. అండ్ కొన్ని సెంటర్స్ అయితే ఇంకా ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, ఫ్యూచర్లో మేము చూస్తుంది ఏంటంటే మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసే విధంగా స్పైన్ సర్జరీ మనం ఆలోచిస్తున్నాం. సో ఇదంతా కూడా పాసిబిలిటీ కేవలం ఎండోస్కోపీ. ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ఈ నార్త్ ఆంధ్ర అండ్ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ అపోలో హాస్పిటల్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా కేసులు చేసి సక్సెస్ఫుల్ అయ్యాము. అండ్ ఇదంతా పబ్లిక్కి తెలియాలి, ఇలాంటి ఒక విధానం ఉంది. అయ్యో నడుము నొప్పి అంటేనే లేకపోతే ఆపరేషన్ అంటారు, వెనకాలంతా కోసేస్తారు, లేకపోతే మంచాన్ని పడుకోవాలనే అపోహల నుంచి తీసివేయాలని ఈ రోజున మిమ్మల్ని ఆహ్వానించి మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలని మా చిన్న ఆశ. యూఎస్లో లాంచ్ అయిన దాన్ని తీసుకొచ్చారు మన హాస్పిటల్లో. ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్. చాలా క్విక్గా ఉంటుంది, ప్రిసిషన్ చాలా ఎక్కువ హైగా ఉంటుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. రోబోటిక్ సిస్టమ్ స్టార్ట్ చేసి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్గా స్పైన్ సర్జరీస్ కూడా ఒక హై లెవెల్ తీసుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ సతీష్ గారిని, సతీష్ గారు, హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ స్విట్జర్లాండ్, తర్వాత న్యూఢిల్లీ ఎయిమ్స్లో ట్రైన్ అయ్యారు, తర్వాత ఏమో బాంబేలో ట్రైన్ అయ్యారు. హీ స్టార్టెడ్ ది యూబీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. ఇది ఎక్సలెంట్ సర్జరీస్, నిజంగా వీడియోస్ చూపిస్తారు. పేషెంట్ ఎవరైతే నడుములో డిస్క్ జారి కానీ వేరే ఇబ్బంది వచ్చి కానీ అసలు నడలేక ఒంగోలేక పని చేసుకోలేని పొజిషన్లో ఉన్న వాళ్ళకి సింపుల్ జస్ట్ 8 millimeters కట్తో 2 cuts ఎండోస్కోప్ పంపించి డిసీజ్ అక్కడేమో ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసే పరిజ్ఞానం తీసుకొచ్చారు. అది సతీష్ గారు దాని స్పెషలిస్ట్ సర్జన్. ఆయన ఇప్పటికే చాలా కేసులు చేశారు. నిజంగా ఆ రిజల్ట్స్ చూసి వాట్ ఎవర్ నెట్లో పెట్టిన రిజల్ట్స్, తర్వాత ఏమో హైయర్ ఆఫీషియల్స్ ప్రమోట్ చేసిన రిజల్ట్స్, ఒక ఆర్థోపెడిక్ ఫ్యాకల్టీకి చూపించిన రిజల్ట్స్కి డాక్టర్ గారికి ఫెలోషిప్ ఏమో ప్రొవైడ్ చేయమని చెప్పేసి స్టూడెంట్స్ ట్రైన్ చేయడానికి ఆర్థోపెడిక్ సర్జన్స్ని, యంగర్ సర్జన్స్ని ఏమో ఆల్రెడీ ఈ ఎండోస్కోపిక్ స్పైన్ నేషనల్ టీమ్ ఏమో ఆల్రెడీ పుష్ చేస్తున్నారు. సతీష్ గారు ఏమో ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించాలని చెప్పేసి చెప్తూ మైక్ ఏమో ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో నక్కవానిపాలెం ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కలవట్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం నక్కవానిపాలెం 60 feet రోడ్ జంక్షన్ వద్ద 24వ వార్డు కార్పొరేటర్ సారి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ కర్రి మురళీకృష్ణారెడ్డి, 24వ వార్డు నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి సారి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ఈ ప్రాంతంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడి నుంచి ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తుల మేరకు క్రాస్ కలవర్స్ సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం 20 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలు, దీర్ఘకాలికంగా అనేక సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మమ్మల్ని ఆదేశిస్తారో ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల వినతులు కూడా స్వీకరించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి పేద కుటుంబాల్లో సమానత్వాన్ని తీసుకొచ్చి పేదల అభ్యున్నతి సాధించి ఈరోజు వారి కుటుంబాల్లో ఆనందాలు నింపాము. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తాగునీటి సమస్యలు కానీ, దీపాలు కానీ, పార్క్స్ కానీ, బయలు కానీ
వీటన్నిటి విషయంలోనూ కూడా ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఆల్మోస్ట్ నార్త్ నియోజకవర్గంలో గడపకి కూడా పూర్తిగా వచ్చింది. ఇంకా దానికి ప్రపోర్షనేట్గా గతంలో మాదిరిగా గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో వారానికి ఒక 5 వార్డ్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూడా 49వ వార్డు 50 వార్డులో పర్యటించడం జరిగింది. గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమంలో కూడా ప్రతి వార్డు కూడా పర్యటించి గతంలో ఏదైనా మనము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏదైనా ఉండకపోతే వాటిని కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి మెరుగైన అభివృద్ధి చేయాలనేది మా అందరి లక్ష్యం. 24వ సచివాలయం గడప అయ్యేటప్పుడు ప్రజలు విజ్ఞప్తితో రోడ్లు, కల్వర్ట్లు, సిసి రోడ్ల కోసం గడప జీజీఎంపీలో 20 lakhs వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరగానే పనులు పూర్తవుతున్నాయి. అలాగే 24వ వార్డులో వచ్చేసరికి పనులు సకాలంలో ప్రజల విజ్ఞప్తి మేరకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే సొంత డబ్బులైనా తీసిచ్చే సేవాగుణం కలిగిన ఆది దంపతులైన తమ నేతలపై గవర్నర్ రమణ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని 41వ వార్డు స్థానికులు, మహిళలు డిమాండ్ చేశారు. మహిళా కార్పొరేటర్పై గవర్నర్ రమణ చేస్తున్న దుష్ప్రచారాలను స్థానికులు తిప్పికొట్టారు. గవర్నర్ రమణ చేస్తున్న దందాలను, ఆరోపణలను ఖండిస్తూ 41వ వార్డు స్థానికులు, మహిళలు ఆ ప్రాంతంలో నిరసన జ్వాలను రగిలించారు. గవర్నర్ రమణ ఆగడాలను నశించాలంటూ నినాదాలు చేశారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కండువా కప్పుకొని ఎర్నిబంబ ఆలయంలో దందాలు చేసి కోట్లాది రూపాయలను కూడబెట్టుకుని పేదలకు ఇచ్చే ప్రభుత్వ గృహాలు కూడా ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన గృహాలను లబ్ధిదారుల నుండి ఆక్రమించుకుని 3 అంతస్తుల డూప్లెక్స్ భవనం నిర్మించుకున్నారన్నారు. కనీసం దీనిపై జీవీఎంసీ అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఇటుగా చూడలేదన్నారు. డబ్బులను ఎరగా వేసి పేదవాళ్లకు చక్రవడ్డీ పేరుతో సుమారుగా బినామీల పేరుతో 50 ఇళ్లను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. జ్ఞానపురంలో కొలువుదీరిన ఎన్నిమంబ అమ్మవారిని ఆలయాన్ని అండగా చేసుకుని ముడుపులు, మొక్కుబడులను కూడా స్వామి స్వాహా చేసి అందిన కవి దోచుకుంటున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుండీ ఆదాయం అక్కడ తలనీలాలు, చెప్పులు, ముడుపులు, కోళ్లు, మేకల వద్ద కూడా భక్తుల నుంచి అధిక మొత్తంలో దోచుకుంటున్నాడని చెప్పారు. ప్రశ్నించిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లపై రాజకీయంగా దిగజార్చారని బురద జల్లడమే పనిగా పెట్టుకుని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ పోరాటం వల్ల ఆయన ఆగడాలు అరికట్టినప్పటి నుంచి అమ్మవారి హుండీ ఆదాయం ఒక్కసారిగా 9 నుంచి 15 లక్షలు పెరిగిందన్నారు. ఒక ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించడానికి స్లాబ్ వేయగా స్థానిక కార్పొరేటర్ అడ్డుకోవడంతో ఒక మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా సేవలకు ప్రతిరూపమైన ఆయన భర్త కోడిగుడ్ల శ్రీధర్పై కూడా దారుణమైన అబద్ధాలతో ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నిన్నటి దాకా వృద్ధులైన తల్లిని దూషించి ఆమెనే అడ్డగా పెట్టుకుని ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా తొలగించిన ఇంటి వద్ద హైడ్రామా చేశాడని ఆరోపించారు. ఇటువంటి చిల్లర రాజకీయాలతో మహిళా కార్పొరేటర్ను కానీ తమ అభిమాన నాయకుడిని శ్రీధర్పై కానీ అవాకులు చవాకులు పేలితే గవర్నర్ రమణ నిజస్వరూపం అక్రమంగా పేదల నుంచి దోచుకుంటున్న దందాలను బయట పెడతామని హెచ్చరించారు. ఆదుకుంటారు కానీ ఆదుకున్న వాళ్ళే కానీ మిగతా వాళ్ళు ఏం అనడం కానీ చేయడం కానీ లేదు. అలాంటిదంటే ఎవరి దగ్గర రూపాయి తీసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరికైనా సరే నాకు నా భర్తకు మన బాగోపోతే వెళ్ళి అడిగితే నాకు 5,000 రూపాయలు ఇచ్చింది మందులకి. ఒకళ్ళు సాయం చేసిన వాళ్ళే కానీ భార్యాభర్తలను ఎవరి దగ్గర అన్యాయం చేసిన వాళ్ళు కాదు. అతనికి 5 లక్షలు ఇచ్చానని చెప్పారు. 5 లక్షలు అబద్ధం. ఆడు కానీ తెచ్చి ఇచ్చాడు 5 లక్షలను. ఆ 5 లక్షలు ఉంటే నేను అక్కడ ఇల్లే కొనుక్కుందాను. ఇవి పేదోళ్ళ కొంపలల్లో 5 లక్షలు నేను ఎలాగివ్వగలను? 3 ఆడపిల్లలతో ఉన్నాను. నా భర్తకి 4 సంవత్సరాలు బట్టి నా భర్తకి బెయిన్సోకి వచ్చింది. మూలపడి ఉన్నాడు. ఆ గవర్నర్ వచ్చి వదినా నీకు ఇల్లు కట్టిస్తాను ఏడగా అన్నయ్యకి బాగోలేదని ఆ గవర్నర్ వచ్చి నాకు చెప్పేసి వెళ్ళాడు. ఆ గవర్నర్ వచ్చి ఇప్పుడు నా ఇల్లు తీయించాడు. కంప్లైంట్లు ఇచ్చి నా ఇల్లు తీయించుతున్నాడు. 3 పిల్లలతో ఉన్నాను. ఆడికి ఇల్లులు ఎలాగొచ్చాయి సర్వేలోని 38 ఇల్లులు వచ్చాయి సర్వేలోని. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. నేను సర్వే చేస్తే 38 ఇల్లులు వచ్చాయి. ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా తెలియదు. ఆడి పనికి వెళ్ళడు, పాటుకి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు. ఆడికి ఎలాగొచ్చింది సంపాదన? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మానగా ఒక స్కీమ్ వచ్చిన అతను 4 ప్లాట్లు ఇల్లు కట్టాడు. ఆ ఇల్లుకి గవర్నమెంట్ ఏం అనలేదా? అంత మంచి మనసులు లీజులో నవ్వుతావా? నీకు బుర్రా బుద్ధి ఉన్నదా? నువ్వు ఎదవి ఇల్లులు దెబ్బకి ఇవన్నీ చేసుకుంటున్నావు. అలాంటి అంటే ఇంట్లో ఉన్న లీజులో నవ్వుతావా? వాళ్ళు ఎలాంటి తెలుసా? అలాంటి వాళ్ళు ఇలా నవ్వుతారా? జనంలో రావాలా నేను? ఆ జనంలో ఎవరికి ఏ కష్టం వచ్చిన ఫోన్ కొడితే వస్తున్నారు. సార్ మీడియాకి నమస్కరించేది ఏముందంటే ఇప్పుడు ఇవి 99లోనే ఇల్లు అనౌన్స్మెంట్ అయ్యాయి. 45 గజాలు గవర్నమెంట్ ఇచ్చింది. ఇవి ఇచ్చారు. మేము ఏదో చిన్న మూల ఉన్నాయి అనుకుంటే అవి కార్పొరేట్కి సంబంధించి ఏదైనా వేసుకుందాం అనుకుంటే అతను పోటీ వస్తాడు. అది అలాగున్నాయండి. మళ్ళీ ఏమొచ్చి ఒక్క బిల్డింగ్కి 4 ఫ్లోర్లు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కార్పొరేటర్ మీద ఎలాగ ఆరోపణ చేస్తాను. అది కరెక్ట్ కాదు. ఈరోజు గెలిచారు. ఇంతకు ముందే బోల్డ్ హెల్ప్ చేసేవారు. ఎవరు చనిపోయినా పుట్టినరోజులని ఏవైనా. అతను ఎప్పుడైనా మంచి పేరే కానీ చెడ్డోళ్ళు అయితే కాదు. పూర్ణిమ గారు, శ్రీధర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మీద ఈ ఆరోపణ. అలాగని వేలింగరావు గారి మీద ఉన్న ఆ ఆరోపణ చాలా కరెక్ట్ కాదు. వేలింగరావు కూర్చొనే 4 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించారు.
ఎందుకు మా ఈది మనిషి సానుభూతి చూపించారు. ఆ రోజు వేలింగరావు మంచోళ్ళు, ఈరోజు మంచోళ్ళు కాదు, డబ్బు తిని మనిషి అవుతాడు. అదైతే మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఏంటంటే మేము చితకమతక ఉంది ముక్కమోరు, మేము వేసుకుందామంటే మాకు అడ్డు వస్తాడు అతను. అలా అడ్డు వస్తే మాత్రము 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం. దానికి మేము చాలా దానికి మా వైపు నుండి ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము చేస్తాం. 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద మాత్రం యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏం చేశారు, చిన్న పాకల్లో పోయి కూతురు అల్లుడు అలా పోయి చిన్నదే వాళ్ళు ఎక్కడ రామయ్యం ఇంట్లో అద్దుకుండేవారు. వాళ్ళు కాసులమ్మ రామయ్యం ఇంట్లో అద్దుకుండేది, చిన్న ఇంట్లోనూ పాకలో అద్దుకుండేది. ఆ పాకకి 150 రూపాయలు కట్టేది. ఏం పేరు ఈ కాసులమ్మ 150 రూపాయలు అద్దె కట్టేది ఆ పాకకి. ఎవరు రామయ్యం ఇంట్లోనూ రామయ్యం ఇంట్లో ఉండేది. ఆ తర్వాత ఏంచి అలా మెల్లికి ఇక్కడ చిన్న పాక వేశారు, ఇక్కడ ఇంత ఇచ్చారు. ఇలాగ కలిపి ఈ రోజు నుంచి కాలనీకే లీడర్ అయిపోయాడంటే మేము ఇప్పుడు సార్ ఇలాగ ఉన్నది నా పరిస్థితి అంటే ప్లాట్ఫామ్ మీద పని చేసుకుని బతుకుతున్నానంటే, అమ్మ నువ్వు నీ ఇంటి సొంత ఇల్లు ఉన్నది కదా అక్కడ నీకు ఒక వ్యాపారం పెట్టుకోమనేసి నాకు ఈరోజు ఎమ్మెల్యే ద్వారా చెప్పించి సార్ నాకు ఏదో ఏర్పాటు చేశారు. ఈరోజు కార్పొరేటర్ గారు అతను చిన్నప్పటి నుంచి మాకు తెలుసండి ఎలా బ్రతికి వెళ్ళవచ్చాడు. అంత అతనికి ఆ గర్వం లేదు. అతను అందరికీ సాయం చేసిన మనిషే కానీ చేయలేని మనిషి కాదు. అని నాకు చేయలేదని నేను చెడ్డగా చెప్పను, అతను అందరికీ ఇస్తాడు. నా పేరు రాజా శ్రీనివాస్ అండి, 41వ వార్డు వైఎస్ఆర్ సీనియర్ కార్యకర్తని. ఈరోజు మా కార్పొరేటర్ మీద గవర్రావు అనే వ్యక్తి ఇలాగా ఫ్లెక్సీలు చేసి ఇళ్ళ దగ్గర పెట్టి మోసం చేసింది అతనైతే తిరిగి మళ్ళీ మా కార్పొరేటర్ని అనవలసిన పని ఏంటి? మా కార్పొరేటర్ కోడిగుడ్డు పూర్ణిమ గారు, ఆయన భర్త శ్రీధర్ గారు, ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల్లో జ్ఞానాపన ప్రజలందరికీ తెలుసు. ఈరోజు గవర్నమెంట్ చెప్పినంత మాత్రాన ఆయన చెడ్డబాడు అయిపోడు. ఈయన ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు కట్టి డ్రామా టాకీస్ తులసిపేట శ్రీ లక్ష్మీ దుర్గ గణపతి భవానీపీఠం ఆధ్వర్యంలో నవంబర్ 23 నుంచి జనవరి 7 వరకు జరుగుతున్న భవానీ మండల దీక్ష నిత్యం ప్రత్యేక పూజలతో కొనసాగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం గురు భవానీలు భుగత్ శ్రీను, గుడ్ల సురేష్ రెడ్డి, సబ్బి మోహన్ రావు ఆధ్వర్యంలో మేళతాళాలు, భక్తి శ్రద్ధ మధ్య భవానీపీఠం పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురు భవానీలు మాట్లాడుతూ మండల దీక్ష పీఠం పూజ యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో భవానీ మాలధారణ చేసిన భవానీలు, భవానీ భక్తులు, స్వాములు పాల్గొన్నారు. భవానీపీఠం ఆధ్వర్యంలో రామాటాక్స్ వినాయక్ నగర్ తులసిపేట నందు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా శ్రీ భవానీపీఠం అనేది మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ మొదటి వారం పీఠం పూజ పెట్టుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు భవానీలు అలాగే వినాయక్ నగర్ పుర ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారు. ఈ యొక్క ఏదైతే భవానీపీఠం పూజా కార్యక్రమం చేసుకుందాం అనుకున్నామో దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రామటాక్స్కే మా యొక్క పీఠం భుగత్ శ్రీని గురుభవాని పీఠం అనేది ఎంతో పేరుగాంచినది. అగ్నిగుండాలు వేయడానికంటే మొట్టమొదటిగా వైజాగ్లోనే భుగత్ శ్రీని గురుభవాని పీఠం అంటే అందరికీ గుర్తుంటుంది. ఆ పీఠాన్ని మనం కొత్తగా వేరే చోట్ల కొత్తగా ప్రతిష్టాత్మించుకున్నాం. ఆ ప్రదేశంలో మొట్టమొదటిసారిగా చేసుకునే పీఠం పూజ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా భవానీ భక్తుల చేత నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భవానీ భక్తులందరికీ శతకోటి నమస్కారాలు. నేను ఇప్పుడు చేసి 38 సంవత్సరాలు అవుతుంది. నేను పెట్టిన కండి నా పీఠంలోనే మొత్తం జరిగింది. ఈ సంవత్సరంకి నా పీఠం కొద్దిగా రిపేర్ వల్ల ఇది తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం చేయిస్తున్నాను. నా పేరు మోహన్ రావు అండి. నేను అమర్నగర్లో ఉంటున్నాను. అమ్మవారి సేవ చేసుకోవడానికి ఈ సదావకాశం మాకు ఇచ్చినందుకు ఈ తులసిపేట గురుస్వాములు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని కలిగించి 10 మందికి నేను ఉపయోగపడి సాయ అందిస్తూ వీరు కూడా నాకు మంచి అవకాశాన్ని కలిగించి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను చక్కగా చేసుకొని ఆ కనకదుర్గా తల్లి నాకు ఆశీస్సు ఇచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. ప్రెస్ వారు మాకు సహకరించినందుకు, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించినందుకు, ప్రజలు తులసిపేట గ్రామస్తులు సహకరించినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకు. జయ భవానీ, జయ జయ భవానీ. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించి దక్షిణంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నేలపు శ్రీనివాసరావు అన్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి వైఎస్ఆర్ టీయూసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని ఘనంగా సత్కరించారు. ఏవిఎన్ కాలేజ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం అసోసియేషన్ అధ్యక్షుడు నేలపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాసుపల్లికి సాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దళితుల అభ్యుదయానికి కేచ్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు ఎటువంటి సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరించి ఆదుకుంటున్న తమ ఎమ్మెల్యేకి ఘనంగా సత్కరించడం ఆనందనీయమన్నారు.
అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దళితులకు ఎటువంటి సమయంలోనైనా తన అండగా ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఆశయ సాధనకు పేదల పక్షాన నిత్యం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి నీలపల్లి లక్ష్మి మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా 8 ఏళ్ల నుండి వైసీపీలో బలోపేతానికి కృషి చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించి ఈ పదవి అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని, మళ్లీ వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి మంచి వ్యక్తికి ఎమ్మెల్యేగా గెలిపించుకుని వైసీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి లక్ష్మణ రమణ, ప్రధాన కార్యదర్శి ఏ రామారావు, చీఫ్ అడ్వైజర్ ఎల్లమ్మ, చిరంజీవి, రాజశేఖర్, ఎస్ఐ బేగం, జి పార్వతి తదితరులు పాల్గొన్నారు. కేజీహెచ్ వైఎస్ఆర్ టీజేసీ మరియు కేహెచ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన దక్షిణ నియోజకవర్గం దానంలో దావనకర్ణుడు, మాటలో ధర్మరాజు ప్రజలకు ఎల్లప్పుడూ చేసిన వ్యక్తి మన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మా యూనియన్ ద్వారా ఘనంగా సత్కరించడం జరిగింది. మా కేహెచ్లో ఎటువంటి ఆపద వచ్చినా సరే, ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎంప్లాయీస్కి తనంటూ ఒక అన్నగా ముందుండి ప్రతి వ్యక్తి విషయంలో కూడా నడిపిస్తూ ఈ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసే వ్యక్తి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు కేజీహెచ్లో మాకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తాం. గోదావరి గట్టుకు వెళ్తే దాహం తీరుతుంది, వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్తే ఆకలి తీరుతుంది. నువ్వు లేక ఏ తీరం చేరలేక మా దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత వెలుగు నింపావయ్యా. మీలాంటి వాడు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలయ్యా. కేజీ ఈరోజు దళితుల విషయంలోనే ఎటువంటి వచ్చినా సరే దళితుడు నా బిడ్డ, అంబేద్కర్ ఆశయాలే దేశానికి శరణ్యం. అటువంటి ఆ అడుగుజాడలో దళితులకి ఎటువంటి ఆపద వచ్చినా సరే ప్రతి విషయంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి దానిగా ఏ ఇబ్బంది ఉన్నా సరే వారికి తన వంతు సహసహకారం అందిస్తున్న వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఇప్పటి వరకు నేను చూశాను ప్రతి ఎమ్మెల్యే విశాఖపట్నంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాకు ఇటువంటి ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ఇస్తున్నారని చాలా ఆనందంగా భావిస్తున్నాం. వ్యక్తికి మా దళిత సంఘం తరపున ముఖ్యంగా రెల్లి కులస్తులంటే చాలామంది గుర్తించరు. కానీ ఈరోజు రెల్లి కులస్తులు అనగానే వాసుపల్లి గణేష్ కుమార్ ముందు మాట ఉండి రెల్లి కులస్తారు. దళితుల్లో ఎస్సీ ఎస్టీ మాదిగా ఉంది రెల్లి కులస్తారు. రెల్లి అంటే శబరి, శ్రీరాముడికి పన్ను తినిపించి జగన్మోహన్ రెడ్డికి రెల్లి కోట చైర్మన్ ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు దక్షిణ నుంచి ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే చూస్తే రెల్లి జాతి ఎత్తింది ఒకే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. రెల్లి కొలసి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయం నేనంటూ ఉన్నాను సాధించే వ్యక్తి. అందరికీ నమస్కారం. నా పేరు నీలపల్లి లక్ష్మి అండి. నేను విశాఖ దక్షిణ నియోజకవర్గ 29వ వార్డు ఒక చిన్న కార్యకర్తగా 14 సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చాను. పార్టీ నన్ను గుర్తించి వార్డు మహిళా ప్రెసిడెంట్గా, దక్షిణ నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జిగా, ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆశీస్సులతో స్టేట్ మహిళా కమిటీలో జాయింట్ సెక్రటరీగా పోస్ట్ రావడం జరిగింది. మరంతా అది బాధ్యతగా భావిస్తూ ఇంకా సేవగా చేస్తూ పార్టీ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.